హలో ఆల్. సో మనము ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీ చేసేవాళ్ళు సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో మీకు ఇచ్చిన ప్రాసెసర్ డాక్యుమెంట్లో ఇక్కడ పేజ్ నెంబర్ 7లోకి వెళ్తే ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి అసెస్మెంట్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు హౌ టు లాగిన్ అని ఉంది కదా, ఆ లాగిన్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ వచ్చేస్తుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మామూలుగా కొద్దిగా ఓటీపీ ఆ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి లాగిన్ అయితే తర్వాత అడగదు. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఇక్కడ స్క్రోల్ చేస్తే మీరు ఫోన్లో చేసుకున్న వాళ్ళైతే డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ మీరు స్క్రోల్ చేసేస్తేనే ఫండమెంటల్స్ అని ఉంది కదా, అక్కడ ఫండమెంటల్స్ మీద ఇక్కడ ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ అని ఉంది కదా, ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసేస్తే మీకు పాస్డ్ ఆన్ అక్టోబర్ 30 అంటే నేను ఆల్రెడీ చేసి చాలా రోజులైంది కాబట్టి మీరు చేసిన డేటు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వియో క్రెడెన్షియల్ అని ఉంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫోన్లో అండ్ ల్యాప్టాప్లో వాళ్ళు అండ్ ఫోన్లో వాళ్ళు. సో ఇక్కడ ప్రింట్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ ప్రింట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ సింబల్ మీద క్లిక్ చేసేసే మీకు ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేస్తేనే మీరు ఇక్కడ 2 పేజెస్ ఉంది. సో ఒక పేజీ ఇనఫ్ కాబట్టి మనకు ఇక్కడ ఆల్ అని ఉంది కదా ఆప్షన్ పేజెస్ దగ్గర, అక్కడ ఏం చేస్తారంటే ఆడ్ పేజెస్ ఓన్లీ అని ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో మనకు ఒక పేజ్ మాత్రమే వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ మామూలుగా ఫోన్లో చేసే వాళ్ళకైతే గూగుల్ డ్రైవ్లో సేవ్ చేయమని అడుగుతుంది. సో అక్కడ మీరు ఏదో ఒక ఫోల్డర్లో అక్కడ ఇన్సర్ట్ చేసుకోండి సర్టిఫికేట్. అండ్ ఇక్కడ ల్యాప్టాప్లో వాళ్ళకైతే ఇక్కడ డెస్క్టాప్ కానీ ఇక్కడ మీ ఇష్టం, అది డౌన్లోడ్స్లో కానీ ఇక్కడ సేవ్ చేసేసుకోండి. ఆల్రెడీ ఉంది కాబట్టి రీప్లేస్ అని అడుగుతుంది, ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సర్టిఫికేట్. ఇంకా మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే మీకు ఇది లాగిన్ అయిన తర్వాతనే డైరెక్ట్గా మీకు హోమ్లోకి వచ్చేస్తేనే మీకు రైట్ సైడ్ కార్నర్లో మీకు బెల్ ఐకాన్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ దాంట్లో ఉంటాయి. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తేనే దాని కింద హిస్టరీ అని ఉంటుంది. ఆ హిస్టరీలో మీ సర్టిఫికేట్స్ అనేటివి ఉంటాయి. సో ఇది సర్టిఫికేట్ డౌన్లోడ్ ప్రాసెస్. థ్యాంక్ యూ.